జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది నీ కొరకై పరము నాకే ప్రయాసపడుము తిరుగు నీ హృదయాంబును జన్మంబుతోనే పాపివి నీవు నీతిమంతుడే లేడు జన్మంబుతోనే పాపివి నీవు నీతిమంతుడే లేడు సమాధానాలు బాము పాపుడాగులివి సమాధానాలు బాము పాపుడాగులివి తిరువు నీ హృదయ ద్వారము నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా ఉన్నది తీర్పుని కొరకై పరము నాకే గోట ప్రయాసపడుము తిరుగు నీ హృదయాంబును తెలియదు నీకు నీ మరణ దినము నీ చింతగా నుండెదవా తెలియదు నీకు నీ మరణ దినము నీ చింతగా నుండెదవా పాప ఫలితము నరకము వినుము విడిపించడి వారు పాప ఫలితము నరకము వినుము విడిపించడి వారు తిరుగు నీ హృదయ ద్వారము నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. ప్రార్థన చేసుకుంటాం. పాట అంటే తెరువు నీ హృదయం ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదని మీ మధ్యలోనికి ఒక పాట పాడుకుంటూ వచ్చి ఉన్నాం. ఏమి పాట అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోక మానవాళి కొరకై ఆయన ఈ లోకంలోనికి పరిశుద్ధుడిగా ఒక కన్యక మరియ గర్భమందు ఆయన ఈ లోకంలో జన్మించి ఆయన నీతిమంతుడుగా ఈ యొక్క లోకంలో 33.5 సంవత్సరములు ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోక మానవ పాపవాళి కొరకై ఆయన జీవిస్తూ మానవుడు పాపంలో ఉన్న కారణాన్ని బట్టి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఏ రీతిగా మా లోకంలో జీవించాలో ఆయన ప్రజలకు తెలియజేస్తూ వచ్చినాడు. అయితే ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణము, పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం అని దేవుని వాక్యము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అయితే మానవుడు చేసిన జన్మకర్మ పాపి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుని కొరకై ఆయన ఈ లోకంలోకి వచ్చి కల్వరి శిలువలో ఆయన ప్రాణత్యాగం చేస్తూ వచ్చినాడు. మానవుడు చేసిన పాపముల కొరకై ఆయన చేతులు మేకులు, కాళ్ళకు మేకులు, తలకు ముళ్ళ కిరీటము కొట్టబెడుతూ వచ్చింది. అయితే మానవుడు చేసిన ఆ యొక్క పాపం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో ప్రాణత్యాగం చేసిన వాడుగా ఉంటున్నాడు. అయితే మా దేవుడు లోకమును ప్రేమించి మానవుని ప్రేమించి ఆయన ప్రాణత్యాగం చేసి ఆయన తిరిగి 3వ దినం లేచిన వాడిగా ఉంటున్నాడు. ప్రియమైన స్నేహితులారా, అయితే మానవుడు మనం ఏం చేసే అవసరం లేదు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు, నీవు నా కొరకై ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి 3వ దినం లేచినావని మనము హృదయమందు విశ్వసిస్తే చాలు, ఆయన మన పాపములు క్షమించి
ఆయన మనల్ని పవిత్రపరిచి పరలోక రాజ్యంలో చేర్చుకునేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయదు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తము మన పాపములను క్షమించి ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తారని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అయితే మనం ఏం చేసే అవసరం లేదు. యేసు ప్రభువా నేను పాపిని అంటే చాలు, ఆయన మన పాపం క్షమించి మన హృదయం సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రపరుస్తారని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందుతారు. దేవుడి వాక్యం దీవించునుగా. ప్రార్థన చేస్తాం. యేసు ప్రభువా నీకే వందనాలు, మీరే కార్యం జరిగించండి, సహాయం చేయండి, గొప్ప మేలు చేయమని రక్షించుకోమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించాడు వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మా ప్రియమైన స్నేహితులారా, మీరు అధికంగా తెలుసుకున్న మా ప్రియ సహోదరులు కొన్ని బైబిల్స్ పత్రికలు తీసుకొచ్చినారు. వాటిని తీసుకోండి, చదవండి. అలాగనే మన గ్రామంలోనే ఎఫ్ఎస్సి ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన ప్రార్థన కోడికలు జరుగుతున్నవి. మీరందరూ కూడా అక్కడికి వచ్చినట్లయితే మీరు ఇంకా అధికంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకునవచ్చు. మిమ్మల్ని కూడా ప్రేమతో రావాలని, మందిరానికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.